ఓ మాజీ మావోయిస్ట్, ఓ ఇన్ఫార్మర్, ఓ గ్యాంగ్స్టర్, ఓ రాక్షసుడు, ఓ నరహంతకుడు అన్నీ కలిపితే ఆ ఒక్కడు. అతనే నయీం అలియాస్ క్రైమ్. నయీం క్రైమ్ కహానీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 4 నెలల క్రితం ఎన్కౌంటర్లో చచ్చాడు నయీం. ఆ తర్వాత ఎక్కడ చూసినా నయీం గురించే చర్చ. ఇప్పుడు మళ్లీ నయీం వార్తల్లో నిలిచాడు. ఆగస్టు 8 సోమవారం ఉదయం షాద్నగర్లో కాల్పుల కలకలం. ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్ నయీం హతం. ఒకే ఒక్క ఎన్కౌంటర్ తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడేలా చేసింది. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్లో చచ్చాడన్న వార్త అంతటా చర్చనీయాంశమైంది. వాస్తవానికి అప్పటికి నయీం గురించి జనానికి తెలిసింది తక్కువే. ఓ మాజీ మావోయిస్ట్ మొదటి ఇన్ఫార్మర్గా, ఆ తర్వాత గ్యాంగ్స్టర్గా ఎదిగాడని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ నయీం ఎంతటి నరరూప రాక్షసుడో ఆ తర్వాత గానీ అందరికీ అర్థం కాలేదు. 25 ఏళ్లు నయీం ఆడిందే ఆట, పాడిందే పాట. అతడి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కానీ 25 ఏళ్ల నెత్తుటి చరిత్ర ఒక్క తూటాతో అంతమైపోయింది. ఏళ్ల తరబడి నిర్మించుకున్న నేర సామ్రాజ్యం 2 నిమిషాల్లో నేల కొరిగింది. సమాంతర ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి నయీం ఎదిగాడంటే ప్రభుత్వ శాఖల మద్దతు లేకుండా ఉంటుందా అన్న చర్చ జరిగింది. పోలీసుల అండదండతోనే నయీం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడన్న ఆరోపణలు వినిపించాయి. సిట్ విచారణలో కొందరి పేర్లు బయటకు వినిపించాయి. నేరస్తుడిగా నిలదొక్కునేదాకా పోలీసులకు సల్యూట్ కొట్టిన నయీం తనకంటూ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకోగానే ఖాకీలకు కంట్లో నలుసురా మారిపోయాడు. పోలీసులు కూడా లెక్క చేయని స్థాయికి ఆ నెట్వర్క్ విస్తరించి నేరాలు చేశాడు. ముంబైలో దావూద్రా ఈ ప్రాంతాన్ని కూడా తిరుగులేని గ్యాంగ్స్టర్ గా ఏలాలని తాపత్రయపడ్డాడు. ఏ పోలీసుల అండదండతో చెలరేగిపోయాడో చివరికి ఆ పోలీసుల చేతిలోనే ఎన్కౌంటర్ లో ప్రాణాలు వదిలాడు నయీం. నయీం ఎన్కౌంటర్ తర్వాత పోలీసులతో అతనుకున్న సన్నిహిత సంబంధాలపై ఆరా తీసింది సిట్. నయీంతో చాలా మంది పోలీసులకు సత్సంబంధాలున్న విషయం బయటపడింది. నయీం నుంచి అనేక మంది ఖాకీలు లబ్ధి పొందారు. నయీంతో చేతులు కలిపి సెటిల్మెంట్లు చేశారు. అయితే ఈ సెటిల్మెంట్ల వివరాలన్నీ నయీం తన డైరీలో రాసుకున్నాడు. తనతో సన్నిహితంగా ఉన్న పోలీసు అధికారులను తన దందాల కోసం వాడుకున్నాడు నయీం. గ్యాంగ్స్టర్ ఆడిన ప్రతి సమాచారాన్ని సదరు పోలీసులు ఇచ్చేవాళ్లట. నయీం ఎవరినైనా టార్గెట్ చేస్తే కనీసం 1 నెల రోజులు వారి కదలికలపై నిఘా పెడతాడు. ఫోన్ చేసి వాళ్ల కదలికల గురించి పక్కాగా చెప్పడంతో బాధితులకు పై ప్రాణాలు పైనే పోయేవి. తమను నయీం మనుషులు ఫాలో అవుతున్నారన్న భయం వెంటాడేది. ఇక వాళ్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వివరాలన్నీ చెప్పి బెదిరించడంతో నయీం అడిగినంత ముట్ట చెప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని సిట్ ముందు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. నయీం బెదిరింపుల స్టైల్ విభిన్నంగా ఉంటుంది. సినిమాల్లో విలన్లు బెదిరించినట్లుగా ఉండనే ఉండదు. అన్నా అన్నా అని మాట్లాడుతూనే ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేస్తాడు. నయీం ధమ్కీ ఎలా ఉంటుందో మీరే వినండి. ఏమన్నా అన్ని ఫోన్లు బంద్ చేసినావు? హాస్పిటల్ ఉన్నా, వేరే ఉద్దేశం ఏం లేదు. నాకు హాస్పిటల్ ఉన్నా, కొంచెం అమౌంట్ అరేంజ్ కాలేదు. నెక్స్ట్ మంత్ చేపిస్తాను. 31st మే వరకు చేసి వచ్చాను. ఏం అమౌంట్ అరేంజ్ కాలేదన్నా? నువ్వు ఇట్లా మాట మారుస్తే ఇట్లా చేయడం మంచిదేనా? నేను అట్లా చేయను. అట్లా మీకు మాట ఇచ్చినందుకు మారే ముచ్చట్లేదు. తప్పకుండా చేపిస్తాను. ఇంకోటి నాకు 15 రోజుల నుంచి సంస్థకున్నది హాస్పిటల్ ఉన్నా, ఎక్కడ అరేంజ్మెంట్ కాలేదు. మీకు 31st మే వరకు చేపిస్తాను. సరే, నువ్వు ఇచ్చినా నేను తీసుకోను కానీ ఇంకా అట్లా సరే. నువ్వు ఒకటి అన్నా, నీకు రెస్పెక్ట్ ఇచ్చినావు, నువ్వు పెట్టుకోలేదన్నా. నువ్వు ఎట్లా ఉంటావు నాకు తెలియదు కానీ నువ్వు రికార్డ్ చేసుకుంటే రికార్డ్ చేసుకో. నాకేం భయం కాదు. ఇగో నేను ఒక మాట చెప్తాను, నువ్వు రికార్డ్ చేసుకుంటే నా బొచ్చు కిందకి వస్తుంది. ఒక కేసు అవుతుంది నా మీద, దానికంటే ఎక్కువ ఏం కాదు. అవును, ఎప్పుడు చేయాలి మరి? నీకు ఫోన్ ఎప్పుడు చేయాలి? ఫోన్ ఎందుకు 31st చేపిస్తాను. అవునన్నా, 31st నాడు చేయొద్దు ఆ ఫోన్. మరి మళ్ళీ నీకు అప్పుడు ఫోన్లు బంద్ పెట్టుకుంటావా? ఇప్పుడు బంద్ ఏం పెట్టుకోలేదు. నేను హాస్పిటల్ ఉన్నా. నువ్వు మంచిగా ఉంటేనేమో నేను మంచిగా ఉంటా, నువ్వు చెడ్డగా ఉంటే నేను చేసేది నేను చేయాల్సి వస్తుంది. నేను చెప్తున్నా, నేను ఆ రోజు నువ్వు ఒకవేళ నువ్వు ఏమేమి చేపిస్తున్నావో అదే నేను 31వ తారీఖు ఫోన్ చేస్తాను. మంచిదన్న, థ్యాంక్ యూ అన్న. నేను చేస్తా, లేకపోతే భాషవల్ల చేస్తాడు. నువ్వు ఫోన్ ఆన్ పెట్టుకో. సరే, మంచిదన్న. ఎన్కౌంటర్ లో నయీం చనిపోయిన తర్వాత కూడా బాధితులు పోలీసులను ఆశ్రయించడానికి భయపడ్డారంటే అతనంటే ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు. నయీం బాధితులు ఎవరైనా ఉంటే రండని పోలీసులు పిలిస్తే తప్ప బయటకు రాలేకపోయారు.
బెదిరింపులు, సెటిల్మెంట్లు చేసే ఓ గ్యాంగ్స్టర్ చచ్చాడని మొదట అనుకున్నారు గాని బాధితులు బయటకొచ్చి నయీం అరాచకాల గురించి కథలుగా చెప్తే తెలిసింది నయీం ఎంతటి రాక్షసుడు అని. సుమారు 25 ఏళ్లు అనేక నేరాలకు పాల్పడుతూ వచ్చాడు నయీం. బెదిరింపులు, సెటిల్మెంట్లు, దందాలు, కిడ్నాప్లు, హత్యలు ఇది నయీం క్రైమ్ రికార్డ్. ఊపిరి వదిలే వరకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు ఈ రాక్షసుడు. ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్, పౌర హక్కుల సంఘం నేతలు, ప్రజా గాయకులు నయీం చేతిలో హతమయ్యారు. మావోయిస్టు మాజీ నేత సాంబశివుడు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు నయీం స్కెచ్ కు బలయ్యారు. ఇలా నయీం చేసిన హత్యలు 10ల సంఖ్యలో ఉన్నాయి. ఓ ఇన్ఫార్మర్ గ్యాంగ్స్టర్ గా మారితే ఎన్ని అరాచకాలు జరుగుతాయో నయీం నేరాలే ఉదాహరణ. అసలు నయీం నేరాలు చేసే విధానమే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నయీం నేరాలు చూస్తే కావాల్సినంత యాక్షన్, ఫ్యాక్షన్ కనిపిస్తాయి. డాన్ సినిమాలకు కావాల్సినంత సరుకుంటుంది. నేరాలు చేయించడం, పోలీసులు విచారణ ప్రారంభించక ముందే లొంగిపోవడం, కేసును తప్పుదోవ పట్టించడం అన్ని పక్కా స్క్రీన్ ప్లేతో నడిపించగల క్రిమినల్ బ్రెయిన్ నయీంది. బతికుండగా ఎన్నో సంచలనాలకు కారకుడైన నయీం తన చావు తర్వాత కూడా నమ్మలేని నిజాలెన్నో మిగిల్చాడు. నయీం ఇళ్లలో దొరికిన డాక్యుమెంట్లను పరిశీలించడానికి రెవెన్యూ యంత్రాంగాన్ని దించాల్సి వచ్చిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. పట్టుకున్న క్యాష్ ను లెక్క పెట్టడానికి మెషిన్లు తెప్పించాల్సి వచ్చింది. లెక్కలేనన్ని ఆస్తులు, లెక్క తేల్చలేనన్ని అక్రమాలు. అడుగడుగునా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే నయీం తన నీడను కూడా అనుమానించేవాడు. డౌట్ వస్తే సొంత మనుషులైనా కాటికి సాగనంపేవాడు. బాల్యం నుంచి అలవాటైన నేర స్వభావం నరాన జీర్ణించుకుపోయిన కరుడుగట్టిన క్రిమినల్ కాబట్టే ఇన్నేళ్లు అతడు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. 2 దశాబ్దాల నేర సామ్రాజ్యానికి అధిపతిగా ఓ వెలుగు వెలిగిన గ్యాంగ్స్టర్ నయీం 100ల సంఖ్యలో అనుచరుల్ని తయారు చేసుకున్నాడు. సెటిల్మెంట్ల సొమ్ముతో తన గ్యాంగ్ ఏకంగా నెల జీతాలిచ్చాడు. ఇక భాయిసాబ్ ఆదేశిస్తే కత్తి పట్టి తెగ నరికే టీం సపరేట్ గా ఉంటుంది. నయీం దగ్గర పనిచేసి లక్షాధికారులయ్యారు. నయీం సపోర్ట్ తీసుకుని కోటీశ్వర్లయ్యారు. నయీంను నమ్ముకుని జోరుగా దందాలు చేశారు. అయితే నయీం ఎన్కౌంటర్ తర్వాత వాళ్ల జాతకాలు తిరగబడ్డాయి. అనేక మంది జైలు పాలయ్యారు. దందాలు, సెటిల్మెంట్లు చేయడం, మాట వినని వాళ్ల ప్రాణాలు తీయడం నయీం అంటే ఇంతేనా అనుకోవడానికి లేదు. చిన్న పిల్లలపై నయీం అకృత్యాలు తెలుసుకుంటే వాడెంత రాక్షసుడు అర్థమవుతుంది. చాలా మంది పిల్లలు నరరూప రాక్షసుడి చేతిలో చిత్రహింసలకు గురయ్యారు. పిల్లల్ని రక్తం వచ్చేలా చిత్తకొట్టి గుక్కపట్టి ఏడుస్తుంటే పైశాచికానందం పొందిన కిరాతకుడు నయీం. ఇలా వేధించడమే కాదు, వాటిని వీడియోలు తీసిన శాడిస్టు. ఆ దృశ్యాలు చూసి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నయీం బారిన పడ్డ బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి సిట్కు వివరించారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని డెన్ల గురించి బయటపడ్డాయి. కీలక సెటిల్మెంట్లన్నీ ఈ డెన్లలోనే జరిగేవి. ఎన్కౌంటర్ తర్వాత సిట్ ఈ డెన్లోనే సోదాలు చేస్తే కోట్లలో నగదు, కిలోల్లో బంగారం దొరికింది. నయీంకు 2 రాష్ట్రాల్లో 20 ఇళ్లు ఉన్నట్లు తేలింది. నయీంకు పోలీసులతో పాటు రాజకీయ నాయకులతోనూ దగ్గర సంబంధాలున్న విషయం బయటపడింది. విచారణలో భాగంగా సిట్ అనేక మంది నేతల్ని పోలీసులు విచారించింది. శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ తో నయీంకు సన్నిహిత సంబంధాలున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఈ వ్యాపారిని నయీం బెదిరించిన కేసులో విద్యాసాగర్ కీలక పాత్ర పోషించినట్లుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అయితే విద్యాసాగర్ విషయంలో సిట్ ఎలాంటి ముందడుగు వేయలేదు. టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కూడా నయీంతో సన్నిహిత సంబంధాలున్నట్లుగా ఆరోపణలొచ్చాయి. నయీంతో అనేక సార్లు మాట్లాడినట్లుగా కృష్ణయ్య స్వయంగా ఒప్పుకున్నారు. కృష్ణయ్యను విచారించిన సిట్ బృందం ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. మొత్తం మీద నయీంకు సంబంధించి 174 కేసులు నమోదయ్యాయి. 741 మంది సాక్షులను సిట్ విచారించింది. 124 మంది నిందితులను అరెస్టు చేసింది. ఇప్పటివరకు 27 హత్య కేసుల్లో నయీం ప్రమేయం నిర్ధారణ అయింది. నయీం డెన్ల నుంచి భారీగా మారణాయుధాలు, వాహనాలు, ఆస్తులు, నగదు స్వాధీనం చేసుకున్న సిట్ మొత్తం 143 కోట్ల ఆస్తులు సీజ్ చేసింది. నయీంతో సంబంధాలు ఉన్న వారందరినీ అరెస్టు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఈ నరహంతకుడి అరాచకాలు మరిన్ని బయటపడే అవకాశం ఉంది.